పేరెంట్స్‌ని ఎలా టార్చర్ చేస్తారంటే, అసలు ఏం అసలు ఏం లేకున్నా గూడా అంటే మెచ్యూర్ అవ్వకుండా ఇంకా దాంట్లో ఇంకా చెప్తారు. అంటే హార్ట్‌లో గ్యాప్ వచ్చింది. అంటే పేరెంట్స్ భయపడిపోయి డబ్బుల కోసం ఇలా చాలామంది చేస్తున్నారు. వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామన్నా మెచ్యూర్ అవ్వలేదు. నాది రెస్పాన్సిబిలిటీ కాదు, మీరే రిస్క్ తీసుకోవాలి. షిఫ్ట్ అయితే చేస్తాను అని చెప్తారు. కొన్ని హాస్పిటల్‌లో ఎక్స్‌రే తీయలేదు అని చెప్పేవాళ్ళు ఉండరు. ఫస్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్స్‌రే తీసి కూడా తీసి ఇక్కడే వీళ్ళకేమో అన్నీ బాగున్నాయని చెప్తారు. మళ్ళీ షిఫ్ట్ చేసిన డాక్టర్‌కి వెళ్తే అక్కడ ఎక్స్‌రే ఇవ్వరు. అక్కడికెళ్ళి అడిగితే అది మీ బేబీ కాదు, వేరే బేబీ అంటే ఏమన్నా అయితే క్రిటికల్ పొజిషన్లో అక్కడికి పంపిస్తారు. అంటే ఏమన్నా అయితే ఎక్స్‌రే ఉంటే వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళకేమో అన్నీ బాగున్నాయని చెప్తారు. ఆడికెళ్తే లంగ్స్‌లో ఎయిర్ లీక్ అయింది అని చెప్తారు. ఆ డాక్టరు ఇలా అది చెప్పి ఇది చెప్పి భయపడిచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకుందామనే ఆలోచన తప్ప ట్రీట్మెంట్ ఎలా చేద్దాం అని చాలామంది డాక్టర్లకు లేదు సార్. మీరు కోట్లు పెట్టి చదివి దాన్ని రాబట్టుకోవాలనుకుంటే ఇంకో బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసుకోండి. ఎందుకు అమాయకమైన ప్రజలది పిల్లలతో ఆడుకుంటారు? మీరు అనుకుంటున్నారు ఏం కాదు సంపాదించుకుంటాం అనేది, కర్మ అనేది ఒకటి ఉంటుంది. మీరు పొయ్యేలోపు దాన్ని అనుభవిస్తూ వెళ్తారు. పేదల దగ్గర లేని వాళ్ళ దగ్గర ఇలా చేసి సంపాదించుకునేది ఎక్కడ ఉంటుంది? దయచేసి ఇలా చేయకండి. అందరు డాక్టర్ల గురించి చెప్పట్లేదు, కొందరు డాక్టర్ల గురించి. చాలామంది బతికించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పటికైనా ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు కొంచెం మారి బాగు చేయండి. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ప్రాణాలు కాకుండా మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు. థ్యాంక్ యూ.